श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबूजी की जय। సాయి వంటి దైవంబు లేడోయి లేడోయి, ప్రజలందరి నోట సాయి నామం పలకాలి, సర్వత్రా సాయి రూపం రంజిల్లాలి, ముజ్జగాలు సాయి మహిమతో ముప్పిరిగొనాలి. సాయి పదరవళులు మన హృదయ కుహరంలోని నిశ్శబ్ద నిశీధిలో ప్రతిధ్వనించాలి. ప్రణవనాద వీచికల్లా సాయి జ్ఞాన సౌరభాలు సర్వత్రా వ్యాపించాలి. ఆ సుజ్ఞాన సౌరభాల ఆస్వాదనలో మన మనసులు మత్తెక్కాలి. సాయి ప్రేమామృత ధారలు అంతటా నిరంతరం వర్షించాలి. ఆ ప్రేమామృత ధారలలో తడుస్తూ, ఆ జ్ఞాన సౌరభాల మత్తులో ఆనందంగా నర్తిస్తూ సాయి వంటి దైవంబు లేడోయి లేడోయి అని అందరూ ఏకకంఠంతో గానం చేయాలి. అదే నా ఆశ, ఆశయం, ఆకాంక్ష. అదొక మధుర స్వప్నం. ఆ స్వప్న సాఫల్యం కోసం శ్రీ సాయినాథుని అనన్య ప్రేమతో, ఆర్ద్రతతో ప్రార్థించటమే మనం చేయగలిగింది, చేయవలసింది. శ్రీ బాబూజీ. श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबूजी की जय। साई बाबा साई बाबा साई बाबा साई बाबा साई बाबा बाबा साई 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 बाबा साई
साई बाबा 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 बाबा साई बाबा साई बाबा साई बाबा बाबा साई 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 बाबा 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 बाबा
साईं बाबा साईं बाबा साईं बाबा साईं बाबा साईं बाबा साईं बाबा साईं बाबा साईं बाबा साईं बाबा साईं बाबा साईं बाबा साईं बाबा साईं बाबा साईं बाबा साईं बाबा साईं बाबा साईं बाबा साईं बाबा साईं बाबा साईं बाबा साईं बाबा साईं बाबा साईं बाबा साईं बाबा साईं बाबा साईं बाबा साईं बाबा साईं बाबा साईं बाबा साईं बाबा साईं बाबा साईं बाबा साईं बाबा साईं बाबा साईं बाबा साईं बाबा साईं बाबा साईं बाबा साईं बाबा साईं बाबा साईं बाबा साईं बाबा साईं बाबा साईं बाबा साईं बाबा साईं बाबा साईं बाबा साईं बाबा साईं बाबा साईं बाबा साईं बाबा साईं बाबा साईं बाबा साईं बाबा साईं बाबा साईं बाबा साईं बाबा साईं बाबा साईं
बाबा श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबू जी की जय।
सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबूजी की जय। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ शरद बाबूजी की जय। శ్రీ సాయి సచ్చరిత్రము. నిన్నటి తరువాయి సమాధి మందిర నిర్మాణము. బాబా తాను చేయ నిశ్చయించుకొనిన పనుల గురించి ఎప్పుడునూ మాట్లాడువారు కారు, ఏమీ సందడి చేయువారు కారు. సంగతి సందర్భములను వాతావరణములను మిక్కిలి యుక్తిగా నేర్పరిచి తప్పనిసరి పరిస్థితులు కలిగించుచుండువారు. అందుకు సమాధి మందిర నిర్మాణము ఒక ఉదాహరణము. నాగ్పూర్ కోటీశ్వరుడు శ్రీమాన్ బాపు సాహెబ్ బూటి షిరిడిలో సకుటుంబంగా ఉండేవారు.
అతనికి అచ్చట సొంత బావటం ఉండినా బాగుండునని ఆలోచన కలిగెను. కొన్నాళ్ల పిదప దీక్షిత్ వాడాలో నిద్రించుచుండగా అతనికి ఒక దృశ్యము కనిపించెను. బాబా స్వప్నంలో పడి ఒక వాడాను మందిరముతో సహా నిర్మించమనను. అచ్చట నిద్రించుచున్న శ్యామకు కూడా అటు దృశ్యము కనిపించెను. బాబు సాహెబ్ లేచి శ్యామ ఏడ్చిచుండుట చూచి కారణం అడిగెను. శ్యామ ఇట్లు చెప్పెను, బాబా నా దగ్గరకు వచ్చి ఒక మందిరముతో సహా వాడాను నిర్మింపుము, నేను అందరి కోరికలను నెరవేర్చెదను అనెను. బాబా ప్రేమ మధురమైన పలుకులు విని భావావేశమున మైమర్చితిని. నా గొంతుక ఆర్చుకొని పోయెను. నా కండ్ల నుండి నీరు కారుచుండెను. నేను ఏడ్చుట మొదలెడితిని. వారిద్దరి దివ్య స్వప్నములు ఒకటే అయినందువలన బాపు సాహెబ్ బూటి విస్మయముందెను. ధనవంతుడగుట చేతనైన వాడగుట చేతను అచ్చటొక వాడాను నిర్మించుటకు నిశ్చయించుకొని మాధవరావు సహాయంతో ఒక ప్లాన్ గీసెను. కాకాసాహెబ్ దీక్షిత్ దానిని ఆమోదించెను. దానిని బాబా ముందర పెట్టగా బాబా కూడా వెంటనే ఆమోదించెను. కట్టుట ప్రారంభించిరి. శ్యామ పర్యవేక్షణ చేయుచుండెను. భూగృహము బావి పూర్తయ్యెను. బాబా కూడా లెండికి పోయినప్పుడు తిరిగి వచ్చినప్పుడు కొన్ని మార్పులను సూచించుచు సలహాలను ఇచ్చిచుండెను. మిగిలిన పనంతయు బాపుసాబ్ జోగును చూడమని. అది నిర్మించినప్పుడు బాపుసాబ్ బూటీకి ఒక ఆలోచన కలిగెను. చుట్టూ గదులుండి దాని మధ్యన ఒక విశాలమైన హాలులో మురళీధరుని ప్రతిమను ప్రతిష్ఠ చేయవలనని తట్టెను. బాబాకి సంగతి తెలియజేసి వారి అభిప్రాయమును కనుగొనవలనని శ్యామకు చెప్పెను. వాడ పక్క నుంచి బాబా పోవుచుండగా వారిని శ్యామ ఈ విషయము అడగగా బాబా అందులకు సమ్మతించి దేవాలయం పూర్తి కాగానే నేనే అచ్చట వచ్చి నివసించుటకు వచ్చేదను అని వాడా వైపు చూచుచు, వాడ పూర్తి అయిన పిమ్మట మనమే దానిని ఉపయోగించుకునవలెను. మనమందరము అచ్చట ఉందుము, అందరూ కలిసిమెలిసి ఆడుకుందుము, ఒకరినొకరు కౌగిలించుకొని సంతోషముగా ఉండవచ్చును అనెను. దేవస్థానం మధ్య మందిరము కట్టుటకు అది తగిన శుభ సమయమా అని శ్యామ అడుగుటక బాబా సమ్మతించే శ్యామ కొబ్బరికాయ తెచ్చి పగలగొట్టి పనిని ప్రారంభించెను. కొద్ది కాలంలో పని పూర్తి ఆయను. మురళీధర్ విగ్రహము తయారు చేయుటకు ఆజ్ఞాపించిరి. అది తయారు కాక మునిపే కొత్త సంగతి జరిగెను. బాబాకు తీవ్రమైన జ్వరము వచ్చెను. వారు కాయంను విడిచుటకు సిద్ధముగా ఉండిరి. బాపు సాహెబ్ మిక్కిలి విచారగ్రస్తుడయ్యను, నిరాశపడెను. బాబా సమాధి చెందినచో తన వాడ బాబా పాదములచే పవిత్రము కాదనియు తాను ముద్దుపు పెట్టిన లక్షల రూపాయలు వ్యర్థమగుననియు చింతించెను. కానీ బాబా సమాధి చెందక ముందు నన్ను రాతివాడాలో ఉంచుడు అన్నట్టి పలుకులు బాబు సాబ్కే కాక అందరికీ ఊరట కలిగించెను. సకాలమున బాబా పవిత్ర శరీరమును మధ్య మందిరములో పెట్టి సమాధి చేసిరి. ఇట్లు మురళీధరుని కొరకు నిర్ణయించిన స్థలమునందు బాబాని సమాధి చేయుటచే బాబాయే మురళీధరునియు బూటివాడాయే సమాధి మందిరమనియు అర్థము గ్రహించవలెను. వారి విచిత్ర జీవితములు లోతును కనుగొనక శక్యము కాదు. తాను కట్టించిన వాడలో బాబా పవిత్ర శరీరము సమాధి అగుటచే బాపు సాహెబ్ బూటి మిగుల ధన్యుడు, అదృష్టశాలి. 39వ అధ్యాయము సంపూర్ణము. శ్రీ సచితానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय. सद्गुरु श्री సాయినాథుని శరత్ బాబూజీ की जय. శ్రీ సాయినాథాయ నమః. శ్రీ సాయి సచ్చరిత్రము 40వ అధ్యాయము. ప్రస్తావన. దేవుగారింట ఉద్యాపన వ్రతము. హేమత్ పంత్ ఇంటికి ఫోటో రూపంలో వెళ్ళుట. ఈ అధ్యాయంలో 2 కథలు చెప్పుదుము. దహాన్లో బీవీ దేవి గారింటికి వారి తల్లి ఆచరించిన ఉద్యాపన వ్రతమునకు బాబా వెళ్ళుట. 2 బాద్రాలోని హేమట్ పంత్ ఇంటికి హోలీ పండుగ నాడు భోజనమునకు పోవుట. ప్రస్తావన. శ్రీ సాయి సమర్థుడు పావనమూర్తి తన భక్తుల కిహపర విషయములందు తగిన సలహాలనిచ్చి జీవిత పరమావధిని పొందినట్లు చేసి వారిని సంతోషపెట్టును. సాయి తన హస్తమును భక్తుల తలపై పెట్టి తమ శక్తులను వారిలోనికి పంపించి భేదభావమును నశింపచేసి
అప్రాప్యమును ప్రాప్తింపచేయును. వారు తమ భక్తుల ఎడ భేదము లేక తమకు నమస్కరించిన వారిని ఆదరముతో హక్కున చేర్చుకునేటివారు. వర్షాకాలంలో నదులు కలిగి సముద్రము వలె బాబా భక్తులతో కలిసి తమ శక్తిని స్థాయిని శిష్యులకిచ్చును. దీనిని బట్టి ఎవరైతే భగవద్భక్తుల లీలలను పాడదరో వారు భగవంతుని లీలలను పాడిన వారి కంటే గాని అంతకంటే ఎక్కువగాని దేవుని ప్రేమకు పాత్రులగుదురని తెలియవలెను. ఇక ఈ అధ్యాయంలోని కథల వైపు మరలదుము. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథ్ శరత్ బాబూజీకి జై. దేవుగారింట ఉద్యాపన వ్రతము. దహనలో బీవీ దేవు గారు మమల్సదారుగా ఉండెను. వారి తల్లి 25-30 నోములు నోచెను. వారిని ఉద్యాపన చేయవలసి ఉండెను. ఈ కార్యంలో 100-200 మంది బ్రాహ్మణులకు భోజనం పెట్టవలసి ఉండెను. ఈ శుభకార్యమునకు ముహూర్తము నిశ్చయమైను. దేవుగారు బాబూసాహెబ్ జోగ్ గారికి ఒక లేఖ వ్రాసిరి. అందులో బాబా ఈ శుభకార్యమునకు దయచేయవలననియు వారు రాకున్నచో అసంతృప్తికరంగా నుండుననియు వ్రాసెను. జోగు ఆ ఉత్తరం చదివి బాబాకు వినిపించెను. మనపూర్వకమైన విజ్ఞాపనను విని బాబా ఇట్లనియే, నన్నే గుర్తుంచుకుని వారిని నేను మరవను. నాకు బండి కానీ టాంగా కానీ రైలు కానీ విమానం కానీ అవసరం లేదు. నన్ను ప్రేమతో పిలిచి వారి వద్దకు నేను పరిగెత్తుకుపోయి ప్రత్యక్షమైదను. అతనికి సంతోషమైన జవాబు వ్రాయము. నీవు నేను ఇంకొకరు సంతర్పణకు వచ్చిదమని వ్రాయము. జోగు బాబా చెప్పినది దేవుకు వ్రాసెను. దేవు గారు ఎంతో సంతోషించిరి. కానీ బాబా రహతా రూయి నీమ్గాం దాటి ప్రత్యక్షంగా ఎక్కడికి పోరని ఆయనకు తెలియను. బాబాకు అవశ్యమైందేమీ లేదు. వారు సర్వంత్రియామి అగుర్చే హఠాత్తుగా ఏ రూపమునైనా వచ్చి తమ వాగ్దానంను పాలించవచ్చుకుని అనుకున్నాను. ఉద్యాపన కొన్ని రోజుల ముందు బెంగాలీ దుస్తులు ధరించిన సన్యాసి ఒకడు గో సంరక్షణకై సేవ చేయుచు దహన స్టేషన్ మాస్టర్ వద్దకు చందాలు వసూలు చేయమిషతో వచ్చెను. స్టేషన్ మాస్టారు సన్యాసిని ఊరిలోనికి పోయి మమతదారుని కలుసుకొని వారి సహాయంతో చందాలు వసూలు చేయమనెను. అంతలో మమతదారే అక్కచ్చటకు వచ్చెను. స్టేషన్ మాస్టారు సన్యాసిని దేవుగారికి పరిచయం అనొచ్చెను. ఇద్దరు ప్లాట్ఫారం మీద కూర్చుండి మాట్లాడిరి. దేవు ఊరిలో ఏదో మరొక చందా పట్టి అంటే రావు సాహెబ్ సరోత్తమ శెట్టి నడుపుచుండొచ్చే ఇంకొకటి ఇప్పుడే తయారు చేయటం బాగుండదని చెప్పి 2 లేదా 4 మాసముల పిమ్మట రమ్మనెను. ఈ మాటలు విని సన్యాసి అచ్చటి నుండి పోయిను. 1 నెల మిమ్మట ఆ సన్యాసి ఒక టాంగాలో వచ్చి 10 గంటలకు దేవుగారి ఇంటి ముందర ఆగెను. చందాల కొరకు వచ్చినేమోనని దేవు అనుకొనెను. ఉద్యాపనకు కావలసిన పనుల్లో దేవుగారు నిమగ్నులయ్యడు చూచి తాను చందాల కొరకు రాలేదనియు భోజనంకై వచ్చిదనని సన్యాసి చెప్పెను. అందుకు దేవు, మంచిది, చాలా మంచిది, మీకు స్వాగతం, ఈ గృహం మీదే అనెను. అప్పుడు సన్యాసి, 2 కురవాళ్ళు నాతోనున్నారు అనెను. దేవు, మంచిది, వారితో కూడా రండు అనెను. ఇంకా 2 గంటల కాలపరిమితి ఉండేడ్చే వారి కొరకు ఎచ్చడికి పంపవలనని అడిగెను. సన్యాసి ఎవరిని పంపనవసరం లేదనియు తామే స్వయంగా వచ్చిదమని చెప్పెను. సరిగా 12 గంటలకు రమ్మని దేవు చెప్పెను. సరిగా 12 గంటలకు ముగ్గురు వచ్చి సంతర్పణలో భోజనం చేసిన పిమ్మట వెడలిపోయిరి. ఉద్యాపన పూర్తి కాగానే దేవుగారు బాబూసాహెబ్ జోగుకు ఉత్తరం రాసెను. అందులో బాబా తన మాట తప్పినని వ్రాసెను. జోగు ఉత్తరం తీసుకుని బాబా వద్దకు వెళ్ళెను. దానిని తెరవక మునిపే బాబా ఇట్లనెను, వాగ్దానం చేసి దగా చేస్తునంచున్నాడు. ఇద్దరితో కూడా నేను సంతర్పణకు వచ్చిదని సంతర్పణకు హాజరైతిని, కానీ నన్ను పోల్చుకోలేకపోయినని వ్రాయము. అట్టివాడు నన్ను పిలవనేలా? సన్యాసి చందాల కొరకు వచ్చినని అనుకునేను.
అతని సంశయం తొలగించుటకే మరిద్దరితో వచ్చిందనంటిని. ముగ్గురు సరిగా భోజనం వేళకు వచ్చి ఆరగించలేదా? నా మాట నిలబెట్టుకున్నట్టుకు ప్రాణములనైనా విడిచెదను. నా మాటలను నేనెప్పుడూ పొల్లు చేయను. ఈ జవాబు జోగు హృదయంలో ఆనందం కలుగు చేసెను. బాబా సమాధానం అంతయు దేవుగారికి వ్రాసెను. దాన్ని చదువుగాని దేవుగారు ఆనంద బాష్పం దొలెను. అనవసరంగా బాబాను నిందించినందులకు పాశ్చాత్తాపడెను. సన్యాసి మొదటి రాగచే తానెట్లు మోసపోయినో, సన్యాసి చందాలకు వచ్చుట, మరిద్దరితో కలిసి భోజనముకు వచ్చిదనను మాటలు తాను గ్రహింపలేక మోసపోవట మొదలైనవి అతనికి ఆశ్చర్యం కలిగజేసెను. భక్తులు పూర్ణంగా సద్గురువును శరణ వేడించో వారు తమ భక్తులేండల్లో శుభకార్యములను శ్రవ్యంగా నెరవేరినట్లు చూచెదరు అన్నది ఈ కథ వల్ల స్పష్టమవుతున్నది. హేమత్ పంతు ఇంటికి ఫోటో రూపంలో వెళ్ళుట. ఇక బాబా తన ఫోటో రూపంన సాక్షాత్కరించి భక్తుని కోరిక నెరవేర్చిన మరొక కథను చెప్పుదాము. 1917 సంవత్సరం హోళీ పండుగ నాడు వేకుజామున హేమత్ పంతుకు ఒక దృశ్యం కనిపించెను. చక్కని దుస్తులు ధరించిన సన్యాసి వలె బాబా కనిపించి నిద్ర నుండి లేపి ఆనాడు భోజనంకు వారింటికి వచ్చిదనని చెప్పెను. ఇట్లు తనను నిద్ర నుంచి లేపినది కూడా కలలోని భాగమే. నిజంగా లేచి చూసేసరికి సన్యాసి కానీ బాబా కానీ కనిపించలేదు. స్వప్నమును బాగా గుర్తుకు తెచ్చుకొనగా సన్యాసి చెప్పిన ప్రతి మాట జ్ఞాపకం వచ్చెను. బాబా గారి సావాసం 7 సంవత్సరముల నుండి ఇంటికి వచ్చి 7 సంవత్సరముల నుండి ఉన్నప్పటికీ, బాబా ధ్యానం ఎల్లప్పుడూ చేయుచున్నప్పటికీ బాబా తన ఇంటికి వచ్చి భోజనం చేయనని అతడు అనుకోలేదు. బాబా మాటలు మిగుల సంతసించి తన భార్య వద్దకు పోయి, ఒక సన్యాసి భోజనంకు వచ్చును కాక కొంచెం బియ్యం ఎక్కువ పోయవలనని చెప్పెను. అది హోళీ పండుగ దినము. వచ్చువారెవరని ఎక్కడి నుంచి వచ్చుతున్నారని ఆమె అడిగెను. ఆమెను అనవసరంగా పెడదారి పట్టించగా ఆమె ఇంకొక విధంగా భావింపకుండునట్లు జరిగినట్లుగా చెప్పనించి తాను గాంచిన స్వప్నమును తెలియజేసెను. షిరిడీలో మంచి మంచి పిండి వంటలను విడిచి బాబా తన వంటి వారింటికి బాంద్రాకు వచ్చునా అని ఆమెకు సంశయం కలిగెను. అందులకు హేమత్ పంతు బాబా స్వయంగా రాకపోవచ్చును, కానీ ఎవరినైనా పంపవచ్చును కనుక కొంచెం బియ్యం ఎక్కువ పోసినచో నష్టం లేదనిను. మధ్యాహ్నం భోజనంకై ప్రయత్నములన్నీ చేసిరి. మిట్ట మధ్యాహ్నం సర్వము సిద్ధమైను. హోళీ పూజ ముగిసెను. విస్తళ్ళు వేసిరి, ముగ్గులు పెట్టిరి. భోజనమునకు 2 పంక్తులు తీర్చిరి. రెండిటి మధ్యన ఒక పీట బాబా కొరకు అమర్చిరి. గృహంలోని వారందరూ కొడుకులు, మనమలు, కుమార్తెలు, అల్లుండు మొదలగు వారందరూ వచ్చి వారి వారి స్థలంను అలంకరించిరి. వండిన పదార్థములు వడ్డించిరి. అందరూ అతిథి కొరకు కనిపెట్టుకుని ఉండ్రి. 12 గంటలు దాటినప్పటికీ ఎవరూ రాలేదు. తలుపు వేసి గొళ్ళెం పెట్టిరి. అన్నశుద్ధి అయిను అనగా నెయ్యి వడ్డించిరి. భోజనం ప్రారంభించుటకు ఇది ఒక గుర్తు. అగ్నిహోత్రునకు శ్రీకృష్ణునకు నైవేద్యం సమర్పించిరి. అందరూ భోజనం ప్రారంభింపబోచుండగా మేడమెట్లపై చప్పుడు వినిపించెను. హేమత్ పంతు వెంటనే పోయి తలుపు తీయగా 2 మనుషులు అచ్చట ఉంటిరి. ఒకరు ఆలీ మహమ్మదు, వేరొకరు మౌలానా ఇస్మ్ ముజావరు. ఆ ఇరువురు వడ్డనమంతయు పూర్తి అయి అందరూ భోజనం చేయుటకు సిద్ధంగా నుండటం గమనించి హేమత్ పంతును క్షమించమని కోరి ఇట్లు చెప్పిరి. భోజన స్థలం విడిచిపెట్టి మా వద్దకు పరిగెత్తుకుని వచ్చి తినివి. తక్కిన వారు నీ కొరకు చూచుతున్నారు కావున ఇదిగో నీ వస్తువు నీవు తీసుకునము. ఆ తర్వాత తీరుబడిగా వృత్తాంతమంతయు తెలిపిదెము. అట్లనుచు తమ సంకలో నుంచి ఒక పాత వార్తాపత్రికలో కట్టిన పటమును విప్పి టేబుల్ పైన పెట్టి హేమత్ పంతు కాగితం విప్పు చూచేసరికి అందులో పెద్దది అగు చక్కని సాయిబాబా పటం ఉండెను. అతడు మిగులు ఆశ్చర్యపడెను. అతని మనసు కరిగెను. కండ్ల నుండి నీరు కారెను. శరీరం గగ్గర్పొడి చెందెను. అతడు వంగి పటంలోనున్న బాబా పాదములకు నమస్కరించెను. బాబా ఈ విధంగా తన లీలచే ఆశీర్వదించినని అనుకొనెను. గొప్ప ఆసక్తితో నీకు ఆ పటం ఎట్లు వచ్చినని ఆలీ మహమ్మద్ని అడిగెను. అతడు ఆ పటం ఒక అంగడిలో కొంటిననియో దానికి సంబంధించిన వివరములనియో తర్వాత తెలియజేస్తున్నను. తక్కిన వారు భోజనం కనిపెట్టుకుని ఇండొడిచే త్వరగా పొమ్మనెను.
హేమట్ పంతు వారికి అభినందనలు తెలిపి భోజనశాలకు పోయెను. ఆ పటము బాబా కొరకు వేసిన పీటపై పెట్టి వండిన పదార్థములన్నీ వడ్డించి నైవేద్యం పెట్టిన పిమ్మట అందరూ భుజించి సకాలంలో పూర్తి చేసిరి. పటంలో ఉన్న బాబా యొక్క చక్కని రూపం చూచి అందరూ అమితానందభరితులైరి. ఇదంతయు ఎట్లు జరిగినని ఆశ్చర్యపడ్రి. ఈ విధంగా బాబా హేమట్ పంతుకు స్వప్నంలో చెప్పిన మాటలను నెరవేర్చి తన వాగ్దానంను పాలించుకొనెను. ఆ ఫోటో వివరములు అనగా ఆది ఆలీ మహమ్మద్కి ఎట్లు దొరికెను, అతడు ఎందుకు తెచ్చెను, దానిని హేమట్ పంతుకు ఎందుకు ఇచ్చెను అనునవి వచ్చే అధ్యాయంలో చెప్పుకుందాము. 40వ అధ్యాయం సంపూర్ణము. సద్గురు శ్రీ సాయినాథార్పణమస్తు. శుభం భవతు. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय. सद्गुरु श्री साईनाथ शरद बापू जी की जय. శ్రీ సాయినాథాయ నమః. శ్రీ సాయి సచ్చరిత్రము 41వ అధ్యాయము. చిత్రపటము యొక్క వృత్తాంతము. గుడ్డ పీలికలను దొంగిలించుట. జ్ఞానేశ్వరి చదువుట. చిత్రపటము యొక్క వృత్తాంతము. గత అధ్యాయంలో చెప్పిన ప్రకారము ఈ అధ్యాయంలో చిత్రపటము యొక్క వృత్తాంతమును చెప్పెదము. గత అధ్యాయంలోని విషయము జరిగిన 9 సంవత్సరములకు ఆలీ మహమ్మద్ హేమట్ పంతును కలిసి ఈ దిగువ కథను అతనికి చెప్పాను. ఒకనాడు బొంబాయి వీధుల్లో పోవునప్పుడు వీధిలో తిరిగి అమ్మువాని వద్ద ఆలీ మహమ్మద్ సాయిబాబా పటమును కొనెను. దానికి చట్రం కట్టించి తన బాంద్రా ఇంటిలో గోడకు వేలాడదీసెను. అతడు బాబాను ప్రేమించుడిచే ప్రతిరోజు చిత్రపటము దర్శనము చేయుచుండెను. హేమట్ పంతుకు ఆ పటం ఇచ్చుటకు 3 నెలల ముందు అతడు కాలు మీద కురుపు లేచి బాధపడుచుండెను. దానికి శస్త్రచికిత్స జరిగెను. అప్పుడు అతడు బొంబాయిలో నున్న తన బావమరిదియగు నూర్ మహమ్మద్ ఫిర్బాయి ఇంటిలో పడి ఉండెను. బాంద్రాలో తన ఇల్లు 3 మాసముల వరకు మూయబడి ఉండెను. అక్కడ ఎవ్వరూ లేకుండరి. అతడు ప్రసిద్ధి చెందిన అబ్దుల్ రహమాన్ బాబా, మౌలానీ సాహెబ్, మహమ్మద్ హుస్సేన్ సాయిబాబా, తాజు ఉద్దీన్ బాబా మొదలగు సజీవ యోగులు పటములుండెను. వానిని కూడా కాలచక్రము విడవలేదు. అతడు వ్యాధితో బాధపడుచు బొంబాయిలో నుండెను. బాంద్రాలో ఆ పటములు ఎలా బాధపడవలెను. పటములకు కూడా చావు పుట్టుకలున్నట్లుండెను. పటములన్నీ వాని అదృష్టములు అనుభవించును. కానీ సాయిబాబా పటము మాత్రము ఆ కాలచక్రము తప్పించుకొనెను. అది ఎట్లు తప్పించుకొనగలిగినో నాకింతవరకు ఎవరు చెప్పలేదు. దీనిని బట్టి సాయిబాబా సర్వంతర్యామి అనియు సర్వవ్యాపి అనియు అనంత శక్తుడని తెలియచున్నది. ఆలీ మహమ్మద్ అనేక సంవత్సరముల కిందట యోగియగు అబ్దుల్ రహమాన్ బాబా యొక్క చిన్న పటమును మొహమ్మద్ హుస్సేన్ దారియా వద్ద సంపాదించెను. దానిని తన బావమరిదియగు నూర్ మహమ్మద్ ఫిర్బాయికి ఇచ్చెను. అది అతని టేబుల్లో 8 సంవత్సరములు పడి ఉండెను. ఒకనాడు అతడు దానిని చూచెను. అతడు దానిని ఫోటోగ్రాఫర్ దగ్గర తీసుకొని పోయి సజీవ ప్రమాణమంతా పెద్దదిగా చేయించి దాని ప్రతులను తన బంధువులకు స్నేహితులకు పంచిపెట్టెను. అందులోనొకటి ఆలీ మహమ్మద్కి ఇచ్చెను. దానిని అతడు తన బాంద్రా ఇంటిలో పెట్టెను. నూర్ మహమ్మద్ అబ్దుల్ రహమాన్ గారి శిష్యుడు గురువు నిండు దర్బారులో నుండగా అతడు గురువు గారికి దీనిని కానుకగా నిచ్చుటకు పోగా వారు మిక్కిలి కోపించి కొట్టపోయి నూర్ మహమ్మద్ అచట నుండి తరిమి వేసిరి. అతడు మిగులు విచారపడి చికాకు పొందెను. తన ద్రవ్యమంతయు నష్టపడుటయే కాక గురువుగారి కోపమునకు అసంతుష్టికి కారణమయ్యను కదా అని చింతించెను. విగ్రహారాధన గురువు గారికి ఇష్టము లేకుండాను. ఆ పటములు అపోలో బందరు తీసుకొని పోయి ఒక పడవను అద్దెకు కట్టించుకొని సముద్రపులోనికి పోయి దానిని అక్కడ నీళ్ళలో ముంచివేసెను. తన బంధువుల వద్ద నుంచి స్నేహితుల వద్ద నుంచి పటములు తెప్పించి 6 పటములు వానిని కూడా బాంద్రా సముద్రంలో ముంచెను. ఆ సమయమున ఆలీ మహమ్మద్ తన బావమరిది ఇంటిలో నుండెను. యోగుల పటములను సముద్రములో పడవేయించినచో తన వ్యాధి కుదురునని బావమరిది చెప్పెను. అది విని ఆలీ మహమ్మద్ తన మేనేజర్ను బాంద్రా ఇంటికి పంపి అక్కడున్న పటములన్నిటినీ సముద్రంలో వేయించెను. 2 నెలల పిమ్మట ఆలీ మహమ్మద్ తన ఇంటికి తిరిగి రాగా బాబా పటము ఎప్పటి వలె గోడ మీద ఉన్నట గమనించి ఆశ్చర్యపడెను. తన మేనేజరు ఆ పటములన్నీ తీసివేసి బాబా పటమునెట్లు మరిచినో అతనికే తెలియకుండాను. వెంటనే దానిని తీసి బీరువాలో దాచెను. లేకున్నా తన బావగారు దానిని చూచినచో దానిని కూడా నాశనము చేయనని భయపడెను.
దానిని ఎవరికివ్వవలెను, దానిని ఎవరు జాగ్రత్త పరిచెదరు, దానిని భద్రముగా నెవరుంచగలరు అనే విషయములను ఆలోచించుచుండగా సాయిబాబాయే ఇస్ము ముజావర్ను కలిసి వారి అభిప్రాయం ప్రకారము చేయవలసిందని తోచినట్లు చేసెను. ఆలీ మహమ్మద్ ఇస్ము ముజావర్ను కలుసుకొని జరిగినదంతా చెప్పెను. ఇరువురును బాగుగా ఆలోచించి ఆ పటమును హేమట్ పంత్కి ఇవ్వ నిశ్చయించిరి. అతడు దానిని జాగ్రత్త పరచుమనని తోచెను. ఇద్దరు హేమట్ పంత్ వద్దకు పోయి సరైన కాలంలో దాన్ని బహుకరించిరి. ఈ కథను బట్టి బాబాకు భూత భవిష్య వర్తమానములు తెలియననియు చాకచక్యముగా సూత్రములు లాగి తన భక్తుల కోరికలను ఎట్లు నెరవేర్చుచుండునో కూడా తెలియచున్నది. ఎవరికైతే ఆధ్యాత్మిక విషయంలో ఎక్కువ శ్రద్ధయో వారిని బాబా ప్రేమించుటే కాక వారి కష్టములను తొలగించి వారిని ఆనందభరితులుగా చేయుచుండరని రాబోవు కథ వలన తెలియను. గుడ్డ పీలికలను దొంగిలించుట, జ్ఞానేశ్వరి చదువుట. బీవీ రేవు దహన్లో మమల్తాదారు. అతడు జ్ఞానేశ్వరిని ఇతర మత గ్రంథములను చదవవలనని చాలా కాలం నుండి కోరుచుండెను. భగవద్గీతపై మరాఠీ భాషలో జ్ఞానేశ్వరుడు రాసిన వ్యాఖ్యయే జ్ఞానేశ్వరి ప్రతిదినము భగవద్గీతలోని ఒక అధ్యాయమును ఇతర గ్రంథముల నుండి కొన్ని భాగములను పారాయణ చేయుచుండెను. కానీ జ్ఞానేశ్వరిని ప్రారంభించగానే ఏవో అవాంతరములు ఏర్పడిచే పారాయణం ఆగిపోవుచుండెను. 3 నెలలు సెలవు పెట్టి షిరిడీలో వెళ్ళి అక్కడ నుండి తన స్వగ్రామం పౌండ్కి పోయెను. ఇతర గ్రంథములన్నీ అతడు చదవగలిగెను. కానీ జ్ఞానేశ్వరి ప్రారంభించగానే ఏమో విపరీతమైన చెడ్డ ఆలోచనలు తన మనసును ప్రవేశించుటచే చదవలేకుండెను. అతడెంత ప్రయత్నించినను కొన్ని పంక్తులు కూడా చదవలేకపోయాను. కాబట్టి బాబా తనకు ఆ గ్రంథమందు శ్రద్ధ కలుగచేసినప్పుడే దానిని చదువుమని వారి నోటి వెంట వచ్చినప్పుడే దాన్ని ప్రారంభించదనని అంతవరకు దాన్ని తెరువునని నిశ్చయము చేసుకున్నాం. అతడు 1914 సంవత్సరము ఫిబ్రవరి నెలలో కుటుంబ సహితముగా షిరిడీ వెళ్ళెను. అక్కడ ప్రతి దినము జ్ఞానేశ్వరి చదువుచుంటివా అని బాపుసాహెబ్ జోగు దేవు గారిని అడిగను. దేవు తనకు అట్టి కోరిక కలదని, కానీ దాన్ని చదువుటకు శక్తి చాలకుండాను బాబా ఆజ్ఞాపించినచో దాన్ని ప్రారంభించదనని చెప్పెను. అప్పుడు జోగు ఒక పుస్తకము తీసుకొని బాబాకి ఇచ్చినచో దాన్ని వారు తాకి పవిత్రము చేసి ఇచ్చేదరనియు అప్పటి నుండి నిరాటంకంగా చదవచ్చుననియు దేవుకు సలహా ఇచ్చెను. బాబాకు తన ఉద్దేశము తెలియను గనక దేవుగారు అట్లు చేయుటకు అంగీకరించలేదు. బాబా తన కోరికను గ్రహించలేరా, దానిని పారాయణ చేయమని స్పష్టముగా ఆజ్ఞాపించలేరా అనెను. దేవు బాబాను దర్శించి ₹1 దక్షిణ ఇచ్చెను. బాబా ₹20 దక్షిణ అడగగా దానిని చెల్లించెను. ఆనాడు రాత్రి బాలకరాముడును వానిని కలుసుకొని అతడు బాబా యందు భక్తిని వారి అనుగ్రహమును ఎట్లు సంపాదించినని ప్రశ్నించెను. మరుసటి దినము హారతి పిమ్మట అంతయు తెలిపెదనని అతడు బదులిచ్చెను. ఆ మరుసటి దినము దర్శనము కొరకు దేవు వెళ్ళగా బాబా అతనిని ₹20 దక్షిణ ఇమ్మనను. వెంటనే దేవు దాన్ని చెల్లించెను. ఆ మసీదు నిండా జనులు నిండి ఉండుటచే దేవు ఒక మూలకు పోయి కూర్చుండెను. బాబా అతనిని పిలిచి శాంతముగా తన దగ్గర కూర్చొనమనియు దేవు అట్లనే చేసెను. మధ్యాహ్న హారతి పిమ్మట భక్తులందరూ పోయిన తర్వాత దేవు బాలకరాముని చూచి అతని పూర్వ వృత్తాంతముతో పాటు బాబా అతనికేమి చెప్పినో ధ్యానమును ఎట్లు నేర్పిరో అని అడుగగా బాలకరాముడు వివరములు చెప్పుటకు సిద్ధపడెను. అంతలో బాబా చంద్రు అని కుష్ఠరోగ భక్తుడిని పంపి దేవును తీసుకుని రమ్మనను. దేవు బాబా వద్దకు పోగా నెవరితో నీవు ఏం మాట్లాడుచుంటువని బాబా అడిగాను. బాలకరామునితో మాట్లాడుచుంటుననియు బాబా కీర్తి వినిచుంటుననియు అతను చెప్పెను. తిరిగి బాబా ₹25 దక్షిణ అడిగను. వెంటనే దేవు సంతోషంతో దక్షిణ చెల్లించెను. అతనిని బాబా లోపలికి తీసుకుని పోయి స్తంభము వద్ద కూర్చుండి నా గుడ్డ పీలికలు నాకు తెలియకుండా దొంగిలించితివేలా అనెను. దేవు తనకు ఆ గుడ్డ పీలికల గూర్చి ఏమీ తెలియదనెను. బాబా అతనిని వెదకమనెను. అతడు వెదికెను, కానీ అతడు ఏమీ దొరకలేదు. బాబా కోపగించి ఇట్లను, ఇక్కడ ఇంకెవ్వరు లేరు, నీవొక్కడివే దొంగవు. ముసలితనముచే వెంట్రుకలు పండినప్పటికీ ఇచ్చటకు దొంగిలించుటకు వచ్చితివా అని కోపగించెను. బాబా మతి చెడిన వాని వలె తిట్టి కోపగించి చివాట్లు పెట్టెను. దేవు నిశ్శబ్దముగా కూర్చుండెను. దేవు తాను సటకా దెబ్బలు కూడా తినేమో అనుకొను. 1 గంట తర్వాత బాబా అతన్ని వాడాకు వెళ్ళమను. దేవు అచ్చటికేకి జరిగినంతయు జోగుకు బాలకరామునకు తెలియజేసెను. సాయంకాలం అందరినీ రమ్మని బాబా కబురు పంపెను. ముఖ్యముగా దేవుని రమ్మను.
నా మాటలు వృద్ధిని బాధించి ఉండవచ్చును కానీ అతడు దొంగిలించుటచే నేనట్లు పలకవలసి వచ్చానని బాబా నుడివెను. తిరిగి బాబా 12 రూపాయలు దక్షిణ అడిగాను. దేవు దానిని వసూలు చేసి చెల్లించి సాష్టాంగ నమస్కారం చేసెను. బాబా ఇట్లనను, ప్రతిరోజు జ్ఞానేశ్వరిని చదువుము, పోయి వాడాలో కూర్చుండము, ప్రతి నిత్యము కొంచెమైనను క్రమము తప్పక చదువుము. చదువునప్పుడు దగ్గరనున్న వారికి శ్రద్ధాభక్తులతో బోధపరిచి చెప్పుము. నేను నీకు జల్తారు సల్లాని చెడుకు ఇచ్చట కూర్చొని ఉన్నాను. ఇతరుల వద్దకు పోయి దొంగిలించిన వేళ నీకు దొంగతనమునకు అలవాటు పడవలని ఉన్నదా? శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ జగత్ బాబూజీ. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథ్ శరత్ బాబూజీ కీ జై. బాబా మాటలు విని దేవు సంతసించెను. బాబా తనను జ్ఞానేశ్వరిని ప్రారంభించమని ఆజ్ఞాపించిననియు, తనకు కావలసినదేదో అది దొరికిననియు, అప్పటి నుండి తాను సులభముగా చదవగలననియు అనుకొనెను. తిరిగి బాబా పాదములకు సాష్టాంగ నమస్కారం అనర్చెను. తాను శరణు వేడెను కనుక తనను బిడ్డగా నుంచి జ్ఞానేశ్వరి చదువుటలో తోడ్పడవలసినదని బాబాను వేడుకొనెను. పీలికలు దొంగలించుట అనగానేమో దేవు అప్పుడు గ్రహించెను. బాలకరాముని ప్రశ్నించుటయే గుడ్డ పీలికలు దొంగలించుట. బాబా కట్టి వైఖరి ఇష్టము లేదు. ఏ ప్రశ్నకైనా సమాధానమును ఇచ్చుటకు తామే సిద్ధముగా నుండిరి. ఇతరులను అడుగుట బాబాకు ఇష్టము లేదు. అందుచే అతన్ని బాధించి చికాకు పెట్టెను. అదియునుగాక ఇతరులను అడగకుండా బాబానే సర్వము అడిగి తెలుసుకొనవలెననియు, ఇతరులను ప్రశ్నించుట నిష్ప్రయోజనమనియు చెప్పెను. దేవు ఆ తిట్లను ఆశీర్వాదములుగా భావించి సంతుష్టితో ఇంటికి పోయెను. ఆ సంగతి అంతటితో సమాప్తి కాలేదు. బాబా చదవమని ఆజ్ఞాపించి ఊరుకొనలేదు. 1 సంవత్సరం లోపుగా బాబా దేవు వద్దకు వెళ్ళి వాని అభివృద్ధి కనుగొనెను. 1914వ సంవత్సరము ఏప్రిల్ నెల 2వ తేదీ గురువారం ఉదయం బాబా స్వప్నంలో సాక్షాత్కరించి పై అంతస్తులో కూర్చోండి, జ్ఞానేశ్వరి బోధపడుతున్నదా లేదా అని అడిగాను. లేదు అని దేవు జవాబిచ్చెను. బాబా, ఇంకా ఎప్పుడు తెలుసుకునేదవు? దేవు కంట్ల తడి పెట్టుకొని, నీ కృపను వర్షింపనిదే పారాయణము చికాకుగా నున్నది, బోధపడుట చాలా కష్టముగా నున్నది. నేను దీనిని నిశ్చయముగా చెప్పుచున్నాను అనెను. బాబా, చదువుతున్నప్పుడు నీవు తొందరపడుతున్నావు. నా ముందర చదువుము, నా సమక్షమున చదువుము. దేవు, ఏమి చదవవలను? బాబా, ఆధ్యాత్మ చదువుము. పుస్తకమును తీసుకొని వచ్చుటకు దేవు వెళ్ళెను. అంతలో మెలకువ వచ్చి కండ్లు తెరిచెను. ఈ దృశ్యమును చూచిన పిమ్మట దేవుకెంత ఆనందము సంతోషము కలిగినో సదోరులే గ్రహింతురుగాక. 41వ అధ్యాయం సంపూర్ణము. సద్గురు శ్రీ సాయినాథార్పణమస్తు. శుభం భవతు. శ్రీ సాయినాథాయ నమః. సాయి సచ్చరిత్రం 42వ అధ్యాయము. బాబా సమాధి చెందుట ముందుగా సూచించుట, రామచంద్ర తాత్యా కోతే పాటిల్ మరణమును తప్పించుట, లక్ష్మీబాయి షిందేకు దానముని, బాబా సర్వజీవ వ్యాపి. ఈ అధ్యాయంలో బాబా తమ దేహమును చాలించిన వృత్తాంతము వర్ణింతుము. గత అధ్యాయంలో చెప్పిన లీలలు బాబా కృపయను కాంతిచే ఐహిక జీవితం అందలి భయము నెట్లు త్రోసివేయగలమో, మోక్షమునకు మార్గము నెట్లు తెలుసుకొనగలమో, మన కష్టములను సంతోషముగా నెట్లు మార్చగలమో చెప్పును. సద్గురుని పాదార విందములను జ్ఞప్తి అందించుకొనిచో మన కష్టములు నశించును. మరణము దాని నైజమును కోల్పోవును. ఐహిక దుఃఖములు నశించును. ఎవరైతే తమ క్షేమమును కోరెదరో వారు శ్రీ సాయి లీలలను జాగ్రత్తగా వినవలను. అది వారి మనస్సును పావనము చేయును. బాబా సమాధి చెందుటను ముందుగా సూచించుట. చదువరులు ఇంతవరకు బాబా జీవిత కథలను వింటిరి. అప్పుడు వారు మహాసమాధిని ఎట్లు పొందిరో వినెదరుగాక. 1918 సెప్టెంబర్ 28వ తేదీన బాబాకు కొంచెము జ్వరము తగిలెను. జ్వరము 2-3 దినములుండెను. కానీ అటు తరువాత బాబా భోజనము మానెను. అందుచేత క్రమముగా బలహీనులైరి. 17వ రోజు అనగా 1918వ సంవత్సరము అక్టోబర్ 15వ తేదీ మంగళవారము 2 గంటల 30 నిమిషములకు బాబా భౌతిక శరీరమును విడిచిరి.
ఈ విషయంను 2 సంవత్సరములకు ముందే బాబా సూచించిరి, కానీ అది ఎవరికీ బోధపడలేదు. అది ఇట్లు జరిగెను. 1916వ సంవత్సరం విజయదశమి నాడు సాయంకాలం గ్రామంలోని వారందరూ సీమోల్లంఘనం అనర్చి తిరిగి వచ్చుచుండగా బాబా హఠాత్తుగా కోపోద్రిక్తులైరి. సీమోల్లంఘనం అనగా గ్రామపు సరిహద్దును దాటుట. బాబా తమ తలగుడ్డ, కఫిని, లంగోటి తీసి వానిని చించి ముందున్న ధునిలోనికి విసిరివేచిరి. దీని మూలంగా ధుని ఎక్కువగా మండచొచ్చెను. ఆ కాంతిలో బాబా మిక్కిలి ప్రకాశించెను. బాబా అక్కడ దిగంబరులై నిలిచి ఎర్రగా మండుచున్న కండ్లతో బిగ్గరగా ఇట్లు అరిచెను, ఇప్పుడు సరిగా గమనించి నేను హిందువునో మహమ్మదీయుడనో చెప్పుడు. అచటనున్న ప్రతివాడు గడగడ వణికిపోయెను. బాబా వద్దకు పోవుటకు ఎవరినూ సాహసించలేకపోయిరి. కొంతసేపటికి భాగోజీ షిందే కుష్ఠరోగ భక్తుడు ధైర్యంతో దగ్గరకు పోయి లంగోటిని కట్టి ఇట్లన్నెను, బాబా, సీమోల్లంఘమున నాడు ఇదంతయునేమి? ఈరోజు నా సీమోల్లంఘనము అనుచు బాబా సటకాతో నేలపై కొట్టెను. బాబా రాత్రి 11 గంటల వరకు శాంతించలేదు. ఆ రాత్రి చావిడి ఉత్సవం జరుగునో లేదో అని అందరూ సంశయించిరి. 1 గంట తరువాత బాబా మామూలు స్థితికి వచ్చెను. ఎప్పటి వలె దుస్తులు వేసుకొని చావిడి ఉత్సవంనకు తయారయ్యెను. ఈ విధముగా బాబా తాము దసరా నాడు సమాధి చెందుదామని సూచించిరి. కానీ అది ఎవరికీ అర్థము కాలేదు. దిగువ వివరించిన ప్రకారము బాబా మరి ఒక సూచన కూడా చేసిరి, రామచంద్ర తాత్యా కోతే పాటిళ్ల మరణము తప్పించుట. ఇది జరిగిన కొంతకాలము పిమ్మట రామచంద్ర పాటిలు తీవ్రముగా జబ్బుపడెను. అతడు చాలా బాధపడెను. అన్ని ఔషధములు ఉపయోగించెను, కానీ అవి గుణమునివ్వలేదు. నిరాశ చెంది చావుకు సిద్ధముగా నుండెను. ఒకనాడు నడిరేయి బాబా అతని దిండు వద్ద నిలిచెను. పాటిల్ బాబా పాదములు పట్టుకొని, నేను నా జీవితంపై ఆశ వదులుకొన్నాను, నేనెప్పుడు మరణించదనో దయచేసి చెప్పుడు అనెను. దాక్షిణ్యమూర్తియగు బాబా, నీవు ఆతురత పడవద్దు, నీ చావు చీటీని తీసివేసి తిని త్వరలో బాగుపడెదవు. కానీ తాత్యాకోతిల్ పాటిల్ గురించే సంశయించుచున్నాను. అతడు శక సంవత్సరం 1840 అనగా 1918 విజయదశమి నాడు మరణించును. ఇది ఎవరికినీ తెలియనీయకు, వానికి కూడా చెప్పవద్దు, చెప్పినచో మిక్కిలి భయపడును అనిరి. రామచంద్ర దాదా జబ్బు కుదిరెను, కానీ అతడు తాత్యా గురించి సంశయించుచుండెను. ఏలానా బాబా మాటకు తిరుగులేదు కనుక తాత్యా 2 సంవత్సరములలో మరణము చెందుదని అనుకొనెను. దీనిని రహస్యముగా నుంచెను. ఎవరికినీ తెలియనేలేదు, కానీ బాలాషింపికి మాత్రము చెప్పెను. రామచంద్ర పాటిల్, బాలాషింపి ఈ ఇరువురు మాత్రమే తాత్యా గురించి భయపడుచుండిరి. రామచంద్ర దాదా త్వరలో ప్రక్క నుండి లేచి నడవసాగెను. కాలము వేగముగా కదిలిపోయెను. 1918 భాద్రపదము ముగిసెను. ఆశ్వయుజ మాసము సమీపించుచుండెను. బాబా మాట ప్రకారము తాత్యా జబ్బు పడెను, మంచము బట్టెను. అందుచే బాబా దర్శనమునకై రాలేకుండెను. బాబా కూడా జ్వరముతో నుండెను. తాత్యాకు బాబా యందు పూర్తి విశ్వాసం ఉండెను. బాబా శ్రీహరిని పూర్తిగా నమ్మియుండెను. దైవమే వారి రక్షకుడు. తాత్యా రోగము అధికమయ్యెను. అతడు కదలలేకపోయాను. ఎల్లప్పుడూ బాబానే స్మరించుచుండెను. బాబా పరిస్థితి కూడా క్షీణించెను. విజయదశమి సమీపించుచుండెను. రామచంద్ర దాదాయు బాలశింపియు తాత్యా గురించి మిగులు భయపడిరి. వారి శరీరములు వణకజొచ్చెను. శరీరమంతయు చెమటలు బట్టెను. బాబా నుడివిన ప్రకారము తాత్యా చావు దగ్గరకు వచ్చెననుకొనిరి. విజయదశమి రానే వచ్చెను. తాత్యా నాడి బలహీనమయ్యెను. త్వరలో ప్రాణము విడుచునని అనుకొనిరి. ఇంతలో గొప్ప వింత జరిగెను. తాత్యా నిలిచెను. అతని మరణము తప్పెను. అతనికి బదులుగా బాబా దేహత్యాగము చేసెను. వారిలో వారు మరణము మార్చుకున్నట్లు కనిపించెను. బాబా తన ప్రాణమును తాత్యా కోసం సమర్పించెనని జనులు అనుకొనిరి. బాబా ఎందుకిట్లు చేసినో బాబాకే తెలియను. వారి కృత్యములు అగోచరములు. ఈ విధముగా బాబా తమ సమాధిని సూచించిరి. తమ పేరుకు బదులు తాత్యా పేరు తెలిపిరి. ఆ మరుసటి ఉదయం అనగా అక్టోబర్ 16వ తేదీన పండరిపురంలో దాసగణుకు బాబా స్వప్నమున సాక్షాత్కరించి ఇట్లనిది, మసీదు కూలిపోయినది. వర్తకులు నన్ను చాలా చికాకు పెట్టిరి కనుక ఆ స్థలమును విడిచిపెట్టినాను. ఈ సంగతి నీకు తెలియజేయుటకై వచ్చినాను. వెంటనే అక్కడకు పొమ్ము. నన్ను చాలినన్ని పుష్పములచే గప్పుము. షిరిడి నుంచి వచ్చిన ఉత్తరము వలన దాసగణుకి సంగతి తెలిపెను. అతడు
వెంటనే శిష్యులతో షిరిడీకి చేరెను. భజన కీర్తన ప్రారంభించెను. బాబాను సమాధి చేయుటకు ముందు రోజంతయు భగవన్నామస్మరణ చేసెను. భగవన్నామస్మరణ చేయుచు ఒక చక్కని పువ్వుల హారమును స్వయముగా గుచ్చి దానిని బాబా సమాధిపై వేసెను. బాబా పేరుతో అన్నదానము చేసెను. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ महाराज की जय। सद्गुरु श्री साईनाथ शरद बाबू जी की जय। లక్ష్మీబాయి సింధేకు దానము. దసరా లేదా విజయదశమి హిందువులకు గొప్ప శుభ సమయము. ఈ దినమున బాబా సమాధి చెందుటకు నిశ్చయించుకున్నట మిగుల సవ్యముగానున్నది. కొన్ని దినముల నుండి వారు వ్యాధిగ్రస్తులుగా నుండిరి. లోపల మాత్రము పూర్ణ చైతన్యులుగా నుండిరి. చివరి సమయం అప్పుడు హఠాత్తుగా ఎవరి సహాయం లేకుండా లేచి కూర్చుండి మంచి స్థితిలో ఉన్నట్లు కనపడిరి. అపాయ స్థితి దాటినది బాబా కోలుకొనుచుండినని అందరూ అనుకునిరి. తాము త్వరలో సమాధి చెందేదమని బాబాకు తెలియను. కాన లక్ష్మీబాయి సింధేకు కొంత ద్రవ్యమును దానముగా చేయ నిశ్చయించుకునిరి. బాబా సర్వజీవవ్యాపి. ఈ లక్ష్మీబాయి సింధే ధనవంతురాలు, సుగుణవతి. రాత్రింబవళ్ళు ఆమె మసీదులో బాబా సేవ చేయుచుండెను. రాత్రి సమయమందు భక్త మహల్సపతి, తాత్య, లక్ష్మీబాయి సింధే తప్ప ఇతరులెవరూ మసీదులో కాలు పెట్టుటకు ఆజ్ఞ లేకుండెను. ఒకనాడు సాయంకాలము బాబా మసీదులో తాత్యతో కూర్చుని ఉండగా లక్ష్మీబాయి సింధే వచ్చి బాబాకు నమస్కరించెను. బాబా ఇట్లనెను, ఓ లక్ష్మి, నాకు చాలా ఆకలి వేయుచున్నది. వెంటనే ఆమె లేచి కొంచెము సేపాగుము, నేను త్వరలో రొట్టెను తీసుకుని వచ్చేదను అనెను. అయిన ప్రకారము ఆమె త్వరగా రొట్టె కూర తీసుకుని వచ్చి బాబా ముందు పెట్టెను. బాబా దాన్ని అందుకొని ఒక కుక్కకు వేసెను. లక్ష్మీబాయి ఇట్లా అడిగెను, ఇది ఏమి బాబా? నేను పరిగెత్తుకుని పోయి నా చేతులారా నీ కొరకు రొట్టె చేసితిని. నీవు దాన్ని కొంచెమైనను తినక కుక్కకు వేసితివి. అనవసరముగా నాకు శ్రమ కలగజేసితివి. అందుకు బాబా ఇట్లు సమాధానమిచ్చెను, అనవసరముగా విచారించదు వేళ. కుక్క ఆకలి తీర్చుట నా ఆకలి తీర్చుట వంటిది. కుక్కకు కూడా ఆత్మ కలదు. ప్రాణులు వేరు కావచ్చును, కానీ అందరి ఆకలి ఒకటియే. కొందరు మాట్లాడగలరు, కొందరు మూగవాని వలె మాట్లాడలేరు. ఎవరైతే ఆకలితో నున్న వారికి భోజనము పెట్టెదరో వారు నాకు అన్నము పెట్టినట్లే. దీనినే గొప్ప నీతిగా ఎరుగుము. ఇది చాలా చిన్న విషయం, కానీ బాబా దాని వల్ల గొప్ప ఆధ్యాత్మిక సత్యమును బోధించి ఇతరులకు ఎట్టి బాధయో కలగకుండా నిత్య జీవితంలో దానిని ఆచరణలో పెట్టుట ఎటులో చూపించింది. ఆనాటి నుండి లక్ష్మీబాయి రొట్టె, పాలు, భక్తి, ప్రేమలతో బాబాకు పెట్టుచుండెను. బాబా మెచ్చుకొని ఎంతో ప్రేమతో తినుచుండెడివారు. అందులో కొంత తాను తిని మిగతా రాధాకృష్ణమాయికి పంపుచుండెను. ఆమె బాబా భుక్తశేషమునే ఎల్లప్పుడూ తినుచుండెను. ఈ రొట్టె కథను విషయాంతరముగా భావించరాదు. దీన్ని బట్టి బాబా సర్వజీవుల యందు గలడని తెలుసుకొనగలము. బాబా సర్వవ్యాపి, చావు పుట్టుకలు లేనివారు, అమరులు. బాబా లక్ష్మీబాయి సేవలను జ్ఞప్తి ఉంచుకునేరి. ఆమెను మరచదరేట్లు. బాబా తన భౌతిక శరీరమును విడిచినప్పుడు తన జేబులో చేయి పెట్టి ఒకసారి 5 రూపాయలు, ఇంకొకసారి 4 రూపాయలు, మొత్తము 9 రూపాయలు తీసి లక్ష్మీబాయికి ఇచ్చిరి. ఈ సంఖ్య 21వ అధ్యాయంలోని నవవిధ భక్తులను తెలియజేయును, లేదా ఇది సీమోల్లంఘన సమయమున ఇచ్చు దక్షిణ అనుకొనవచ్చును. లక్ష్మీబాయి సింధే ధనవంతురాలొకటిచే ఆమెకు ధనం అవసరం లేదు కనుక బాబా ఆమెకు ముఖ్యముగా నవవిధ భక్తులను గురించి బోధించి ఉండవచ్చును. భాగవతము 11వ స్కందము 10వ 6వ శ్లోకము పూర్వార్ధమున 5, ఉత్తరార్ధమున 4 విధముల భక్తి చెప్పబడి ఉన్నది. బాబా ఈ ప్రకారముగా మొదట 5, తదుపరి 4, మొత్తము 9 రూపాయలు ఇచ్చెను. ఒక 9 కాక 9కి ఎన్నో రెట్ల రూపాయలు లక్ష్మీబాయి చేతుల మీదుగా వ్యయమైనవి. కానీ బాబా ఇచ్చిన ఈ 9 రూపాయలు ఆమె ఎన్నటికీ మరువదు. మిక్కిలి జాగరూకత మరియు పూర్ణ చైత్యము కలిగియుండు బాబా అవసాన కాలమందు కూడా తగిన జాగ్రత్త పడెను. తన భక్తులపై గల ప్రేమానురాగములందు తగులు కొనుకుండునట్లు వారందరినీ లేచి పొమ్మనిరి. కాకా సాహెబ్ దీక్షిత్, బాబు సాహెబ్ బూటి మొదలగు వారు మసీదు నందు ఆందోళనతో బాబాను కనిపెట్టుకొని ఉండిరి. కానీ
బాబా వారిని వాడాకు పోయి భోజనం చేసి రండనిరి. వారు బాబాను విడువ లేకుండిరి. బాబా మాటను జవదాట లేకుండిరి. మనసునందు ఇష్టం లేనప్పటికీ వారు పోలేక మసీదు విడిచిపోయిరి. బాబా స్థితి అపాయకరముగా నుండినని వారికి తెలియను కనుక వారు బాబాను మరవకుండిరి. వారు భోజనమునకు కూర్చుండిరే కాని వారి మనసు బాబాపై నుండెను. వారు భోజనము పూర్తి చేయక మునిపే బాబా తమ భౌతిక శరీరము విడిచినని వార్త వచ్చెను. భోజనములను విడిచి అందరూ మసీదుకు పరిగెత్తిరి. బాయాజీ అప్ప కోతేపై బాబా దేహము ఒరిగి ఉండెను. వారు నేలపై గాని తమ గద్దెపై గాని పడలేదు. తమ స్థలములో ప్రశాంతముగా కూర్చుండి తమ చేతితో దానము చేయిచు శరీరము విడిచిరి. యోగులు శరీరము ధరించి ఏదో పని మీద భూలోకమునకు వత్తురు. అది నెరవేరిన పిమ్మట వారెంత నెమ్మదిగాను సులభముగాను అవతరించిరో అంత శాంతముగా వెళ్ళెదరు. 42వ అధ్యాయము సంపూర్ణము. సద్గురు శ్రీ సాయినాథార్పణమస్తు. శుభం భవతు. శ్రీ సాయినాథాయ నమః. శ్రీ సాయి సచ్చరిత్రము 43, 44 అధ్యాయములు. బాబా సమాధి చెందుట, ముందుగా సన్నాహము, ఇటుకరాయి విరుగుట, 72 గంటల సమాధి, బాబు సాహెబ్ జోగ్ సన్యాసము, అమృత తుల్యము బాగా పలుకులు, నేనెవనగా ఎవరు. 43 మరియు 44 అధ్యాయములు కూడా బాబా శరీర త్యాగము చేసిన కథనే వర్ణించునని కనుక వాటిని ఒక చోట చేర్చట జరిగినది. ముందుగా సన్నాహము. హిందువులలో ఎవరైనా మరణించుటకు సిద్ధంగా ఉన్నప్పుడు మత గ్రంథములు చదివి వినిపించుట సాధారణాచారము. ఏలన ప్రపంచ విషయము నుండి అతని మనసును మరలించి భగవద్విషయములందు లీనమునర్చినచో అతడు పరమును సహజముగాను సులభముగాను పొందును. పరీక్షన్ మహారాజు బ్రాహ్మణ ఋషి బాలునిచే శపింపబడి 4 రోజులలో చనిపోటుకు సిద్ధంగా నున్నప్పుడు గొప్ప యోగి యగు శుకుడు భాగవత పురాణమును ఆ వారములో బోధించును. ఈ అభ్యాసము ఇప్పటికీ అలవాటులోనున్నది. చనిపోటుకు సిద్ధముగా నున్న వారికి గీత, భాగవతము మొదలగు గ్రంథములు చదివి వినిపించెదరు. కానీ బాబా భగవంతుని అవతారముగటిచే వారికట్టిది అవసరం లేదు. కానీ బాబా ఇతరులకు ఆదర్శముగా నుండుటకు ఈ అలవాటును పాటించిరి. త్వరలోనే దేహత్యాగము చేయుచున్నామని తెలియగానే వారు వజయ్యను నాతని పిలిచి రామ విజయమును గ్రంథమును పారాయణ చేయమనిరి. అతడు వారములో గ్రంథమును ఒకసారి పఠించెను. తిరిగి దానిని చదువుమని బాబా ఆజ్ఞాపించగా అతడు రాత్రింబవళ్ళు దాన్ని చదివి 3 దినములలో 2వ పారాయణము పూర్తి చేసెను. ఈ విధముగా 11 దినములు గడిచెను. అతడు తిరిగి 3 రోజులు చదివి అలసిపోయెను. బాబా అతనికి సెలవిచ్చి పొమ్మనెను. బాబా నెమ్మదిగా నుండి ఆత్మానుసంధానములో మునిగి చివరి క్షణమునకై ఎదురు చూచుచుండిరి. 2-3 దినముల ముందు నుండి బాబా గ్రామము బయటకు పోవుట, భిక్షాటనము చేయుట మొదలగునవి మాని మసీదులో కూర్చుండిరి. చివరి వరకు బాబా చైతన్యంతో నుండి అందరినీ ధైర్యముగా నుండుడని సలహా ఇచ్చిరి. వారెప్పుడు పోయేదరో ఎవరికీ తెలియనీయలేదు. ప్రతి దినము కాకాసాహెబ్ దీక్షిత్, శ్రీమాన్ బూటియు వారితో కలిసి మసీదులో భోజనము చేయుచుండేవారు. అనగా ఆనాడు 1918 అక్టోబరు 15వ తారీఖు హారతి పిమ్మట వారిని వారి బసలకు పోయి భోజనము చేయమనిది. అయినను కొంతమంది లక్ష్మీబాయి షిందే, బాగోజీ షిందే, బాయాజీ, లక్ష్మణ్ బాలాషింపి, నానాసాహెబ్ నిమోర్కర్ అక్కడనే ఉండిరి. దిగువ మెట్ల మీద శ్యామ కూర్చొని ఉండెను. లక్ష్మీబాయి షిందేకు 9 రూపాయలు దానము చేసిన పిమ్మట బాబా తనకు ఆ స్థలము అంటే మసీదు బాగాలేదనియు అందుచేత తనను రాతితో కట్టిన బూటీ మేడలోనికి తీసుకుని పోయినా అచ్చట బాగుగా నుండుననియు చెప్పెను. ఈ తుది పలుకులాడుచు బాబా బయ్యాజీ తాత్య కోత్యపై ఒరిగి ప్రాణములు విడిచెను. బాగోజు దీన్ని కనిపెట్టెను. దిగువ కూర్చుని ఉన్న నానాసాహెబ్ నిమోర్కునర్కు ఈ సంగతి చెప్పెను. నానాసాహెబ్ నీళ్లు తెచ్చి బాబా నోటిలో పోసెను. అవి బయటకు వచ్చెను. అతడు బిగ్గరగా ఓ దేవా అని అరిచెను. అంతలో బాబా కండ్లు తెరిచి మెల్లగా ఆ అనెను. బాబా తమ భౌతిక దేహమును శరీరమును విడిచిపెట్టినని తేలిపోయెను. బాబా సమాధి చెందిన సంగతి షిరిడి గ్రామములో కార్చిచ్చు వలె వ్యాపించెను. ప్రజలందరూ అంటే స్త్రీలు, పురుషులు, బిడ్డలు మసీదుకు పోయి ఏడవసాగిరి. కొందరు బిగ్గరగా ఏడ్చిరి, కొందరు వీధులలో నేర్చుచుండిరి, కొందరు తెలివి తప్పిపడిరి. అందరి కండ్ల నుండి నీళ్లు కాలువల వలె పారుచుండెను. అందరూ విచారగ్రస్తులైరి. కొందరు సాయిబాబా చెప్పిన మాటలు జ్ఞాపకము చేసుకుని మొదలెడిరి.
మునుముందు 8 ఏండ్ల బాలునిగా ప్రత్యక్షమయ్యేదనని బాబా తమ భక్తులతో చెప్పిరని ఒకరనిరి. ఇవి యోగేశ్వరుని వాక్కులు కనుక ఎవ్వరునూ సందేహింపనక్కరలేదు. ఏలన కృష్ణావతారంలో శ్రీ మహావిష్ణువు ఈ కార్యమే ఓనర్చును. సుందర శరీరముతో ఆయుధములు గల చతుర్భుజములతో శ్రీకృష్ణుడు దేవికి కారాగారమున 8 ఏండ్ల బాలుడుగానే ప్రత్యక్షమయ్యను. ఆ అవతారమున శ్రీకృష్ణుడు భూమి భారమును తగ్గించెను. ఈ అవతారము అంటే సాయిబాబా భక్తులను ఉద్ధరించుటకై వచ్చినది కనుక సంశయింప కారణమేమున్నది? యోగుల జాడాలు అగమ్య గోచరములు. సాయిబాబాకు తమ భక్తులతోటి సంబంధం ఈ యొక్క జన్మతోడిదే కాదు, అది గడిచిన 72 జన్మల సంబంధం. ఇట్టి ప్రేమ బంధములు కలిగిన ఆ మహారాజు అండ్ సాయిబాబా ఎచ్చటికో పర్యటనకై పోయినట్లు అనిపించుట వలన వారు శీఘ్రముగానే తిరిగి వత్తురను దృఢ విశ్వాసము భక్తులకు కలదు. బాబా శరీరమును ఎట్లు సమాధి చేయవలన విషయము గొప్ప సమస్య ఆయను. కొందరు మహమ్మదీయులు బాబా శరీరమును ఆరు బయట సమాధి చేసి దానిపై గోరీ కట్టవలనన్నది. కుశాల్ చంద్, అమీర్ శక్కర్ కూడా ఈ అభిప్రాయమునే వెలుబుచ్చిరి. కానీ రామచంద్ర పార్టీలోని గ్రామ మనసుబు గ్రామములోని వారందరితో నిశ్చేతమైన దృఢ కంఠస్వరంతో, మీ ఆలోచన నాకు సమ్మతము కాదు, బాబా శరీరము రాతివాడలో పెట్టవలసినదే అనెను. అందుచే గ్రామస్తులు 2 వర్గములుగా విడిపోయి ఈ వివాదము 36 గంటలు జరిపిరి. బుధవారం ఉదయము గ్రామంలోని జ్యోతిష్కుడును శ్యామాకు మేనమామయ్యగు లక్ష్మణ్ మామ జోషికి బాబా స్వప్నములో కనిపించి చేయి పట్టి లాగి ఇట్లనెను, త్వరగా లెమ్ము, బాబు సాహెబ్ నేను మరణించితిని అనుకొనిచున్నాడు, అందుచే అతడు రాడు, ఈ నీవు పూజ చేసి కాగడ హారతిని ఇమ్ము. లక్ష్మణ్ మామ సనాతనాచార పరాయణుడైన బ్రాహ్మణుడు. ప్రతిరోజు ఉదయం బాబాను పూజించిన పిమ్మట తక్కిన దేవతలను పూజించుచుండేవాడు. అతనికి బాబా యందు పూర్ణ భక్తి విశ్వాసములుండెను. ఈ దృశ్యమును చూడగానే పూజా ద్రవ్యముల పళ్ళెమును చేత ధరించి మౌల్వీలు ఆటంకపరచుచున్నను పూజను హారతిని చేసిపోయెను. మిట్ట మధ్యాహ్నము బాబు సాహెబ్ జోగ్ పూజా ద్రవ్యములతో అందరితో మామూలుగా వచ్చి మధ్యాహ్న హారతిని నెరవేర్చెను. బాబా తులి పలుకులను గౌరవించి ప్రజలు వారి శరీరమును వాడాలో ఉంచుటకు నిశ్చయించి అచ్చటి మధ్య భాగమును త్రవ్వుట ప్రారంభించిరి. మంగళవారము సాయంకాలము రాహతా నుండి సబ్ ఇన్స్పెక్టర్ వచ్చెను. ఇతరులు తక్కిన స్థలముల నుండి వచ్చిరి. అందరూ దానిని ఆమోదించిరి. ఆ మరుసటి ఉదయం అమీర్ భాయి బొంబాయి నుండి వచ్చెను. కోపరగావ్ నుండి మామల్తదారు వచ్చెను. ప్రజలు భిన్నాభిప్రాయములతో ఉన్నట్లు తోచెను. కొందరు బాబా శరీరమును బయటనే సమాధి చేయవలనని పట్టుబట్టిరి కనుక మామలతదారు ఎన్నిక ద్వారా నిశ్చయించవలను అనుకొనెను. వాడాను ఉపయోగించుటకు 2 రెట్ల కంటే ఎక్కువ ఓట్లు వచ్చెను. అయినప్పటికీ జిల్లా కలెక్టర్తో సంప్రదించవలనని అతడెనెను కనుక కాకా సాహెబ్ దీక్షిత్ అహ్మద్ నగర్ పోటుకు సిద్ధపడెను. ఈ లోపల బాబా ప్రేరణ వల్ల 2వ పార్టీ యొక్క మనస్సు మారెను. అందరూ ఏకగ్రీవంగా బాబాను వాడలో సమాధి చేయుట అంగీకరించిరి. బుధవారము సాయంకాలము బాబా శరీరమును ఉత్సవముతో వాడాకు తీసుకుని పోయిరి. మురళీధరుని కొరకు కట్టిన చోట శాస్త్రోక్తముగా సమాధి చేసిరి. యథార్థముగా బాబాయే మురళీధరుడు, వాడా దేవాలయమయ్యేను. ఇది ఒక పూజా మందిరమయ్యేను. అనేక మంది భక్తుల చెట్టుకు పోయి శాంతి సౌఖ్యములు పొందుచున్నారు. ఉత్తర క్రియలు బాలాసాహెబ్ భాటే ఉపాసిని బాబా నెరవేర్చిరి. ఉపాసిని బాబాకు గొప్ప భక్తుడు. ఈ సందర్భంలో ఒక విషయము గమనించవలను. ప్రొఫెసర్ నార్కే కథనం ప్రకారము బాబా శరీరము 36 గంటలు గాలి పట్టినప్పటికీ అది బిగిసిపోలేదు. అవయములన్నీ సాగుచుండెను. బాబా కఫ్ని చిప్పకుండా సులభముగా తీయగలిగిరి. ఇటుకు రాయి విరుగుట. బాబా భౌతిక శరీరమును విడిచుటకు కొన్ని దినముల ముందు ఒక దుశ్శకునమయ్యను. మసీదులో ఒక పాత ఇటుక ఉండెను. బాబా దానిపై చేయి వేసి ఆనుకొని కూర్చుండువారు. రాత్రులందు దానిపై ఆనుకొని ఆసనస్తులగుచుండిరి. అనేక సంవత్సరములు ఇట్లు గడిచెను. ఒకనాడు బాబా మసీదులో లేనప్పుడు ఒక బాలుడు మసీదును శుభ్రపరచుచు దానిని చేతితో పట్టుకొని ఉండగా అది చేతి నుండి జారి క్రింద పడి 2 ముక్కలైపోయెను. ఈ సంగతి బాబాకు తెలియగానే వారు మిగుల చింతించి ఇట్లనరి, ఇటుక కాదు, నా అదృష్టమే ముక్కలు ముక్కలుగా విరిగిపోయినది. అది నా జీవితపు తోడు నీడ. దాని సహాయము వలననే నేను ఆత్మానుసంధానము చేయుచుండెడి వాడను. నా జీవితం నందు నాకెంత ప్రేమయో
దాని యందు నాకంత ప్రేమ. ఈ రోజు అది నన్ను విడిచినది. ఎవరైనా ఒక ప్రశ్న అడగవచ్చును, బాబా నిర్జీవియగు ఇటుక కోసం ఇంత విచారపడనేలా? అందులకు హేమాడ్ పంతు ఇట్లా సమాధానమిచ్చెను, యోగులు బీదవారికి నిస్సహాయులకు సహాయం చేయుటకే అవతరించెదరు. వారు ప్రజలతో కలిసి మసలుచున్నప్పుడు ప్రజల వలె నటింతురు. వారు మన వలె బాహ్యమునకు నవ్వెదరు, ఆడెదరు, ఏడ్చెదరు. కానీ లోపల వారు శుద్ధ చైతన్యులై వారి కర్తవ్య విధులను ఎరుగుదురు. 72 గంటల సమాధి. ఇటుక విరుగుటకు 32 సంవత్సరాలకు పూర్వము అనగా 1886 సంవత్సరంలో బాబా సీమోల్లంఘనము చేయ ప్రయత్నించను. ఒక మార్గశిర పౌర్ణమి నాడు బాబా ఉబ్బసము వ్యాధితో మిక్కిలి బాధపడుచుండెను. దానిని తప్పించుకున్నటకై బాబా తన ప్రాణమును పైకి తీసుకుని పోయి సమాధిలో ఉండవలననుకొని భక్త మహాసపతితో ఇట్లనిరి, నా శరీరమును 3 రోజుల వరకు కాపాడుము. నేను తిరిగి వచ్చినట్లయితే సరే, లేని ఎడల నా శరీరము ఎదురుగా ఉన్న ఖాళీ స్థలములో పాతిపెట్టి గుర్తుగా 2 జెండాలను పాతుము అని స్థలమును చూపిరి. ఇట్లనుచు రాత్రి 10 గంటలకు బాబా క్రింద కూలెను. వారి ఊపిరి నిలిచిపోయెను. వారి నాడి కూడా ఆడకుండెను. శరీరముల నుండి ప్రాణము పోయినట్లుండెను. ఊరి వారందరూ అచ్చటి చేరి న్యాయ విచారణ చేసి బాబా చూపిన స్థలంలో సమాధి చేయుటకు నిశ్చయించిరి. కానీ మహల్ సపతి అడ్డగించెను. తన ఒడిలో బాబా శరీరము నుంచుకుని 3 రోజులు అట్లే కాపాడుచూ కూర్చుండెను. 3 దినముల పిమ్మట తెల్లవారుజామున 3 గంటలకు బాబా శరీరములో ప్రాణమున్నట్లు కనిపించెను. ఊపిరి ఆడనారంభించెను. కడుపు కదిలెను. కళ్ళు తెరిచెను. కాళ్ళు చేతులు సాగజీయిచు బాబా లేచెను. దీన్ని బట్టి చదువులు ఆలోచించిన విషయం ఏమనా, బాబా 3 మూరల శరీరమా లేక లోపలున్న ఆత్మయా? పంచభూతాత్మకు శరీరము నాశనమగును. శరీరం అశాశ్వతము, కానీ లోనున్న ఆత్మ పరమ సత్యము, అమరము, శాశ్వతము. ఈ శుద్ధ సత్తాయే బ్రహ్మము. అదియే పంచేంద్రియములను మనసును స్వాధీనమందించుకున్నది, పరిపాలించినది. అదియే సాయి. అదియే ఈ జగత్తునందగల వస్తువులన్నింటినీ వ్యాపించి ఉన్నది. అది లేని స్థలము లేదు. అది తాను సంకల్పించుకున్న కార్యమును నెరవేర్చుటకు భౌతిక శరీరము వహించెను. దానిని నెరవేర్చిన పిమ్మట శరీరమును విడిచెను. సాయి ఎల్లప్పుడూ ఉండువారు. అట్లనే పూర్వము గాండగాపురములో వెలిసిన దత్తదేవుని అవతారమగు శ్రీ నరసింహ సరస్వతియు వారి సమాధి చెందుట బాహ్యమునకే కాని సమస్త చేతనా చేతములందు కూడా నుండి వానిని నియమించువారును పరిపాలించువారును వారే. ఈ విషయం ఇప్పటికిని సరస్వ శరణగతి చేసిన వారికిని మనస్ఫూర్తిగా భక్తితో పూజించు వారికిని అనుభవనీయమైన సంగతి. ప్రస్తుతము బాబా రూపము చూడ వీలు లేనప్పటికీ మనము షిరిడీకి వెళ్ళినచో వారి జీవితమెత్తు పటము మసీదులోనున్నది. దీనిని శ్యామరావు జైకర్ అను గొప్ప చిత్రకారుడును బాబా భక్తుడును రాసి ఉన్నాడు. భావుకుడు భక్తుడు అయిన ప్రేక్షకునికి ఈ పటము ఈనాటికి బాబాను భౌతిక శరీరంతో చూచినంత తృప్తి కలుగజేయను. బాబాకు ప్రస్తుతము భౌతిక శరీరము లేనప్పటికీ వారక్కడనే కాక ప్రతి చోటును నివసించుచు పూర్వము వలనే తమ భక్తులకు మేలు చేయుచున్నారు. బాబా వంటి యోగులు ఎన్నడూ మరణించరు. వారు మానవుల వలె కనిపించినను నిజముగా వారే దైవము. బాబు సాహెబ్ జోగ్ సన్యాసము. జోగు సన్యాసము పుచ్చుకున్న కథతో హేమాడ్ పంతు ఈ అధ్యాయమును ముగించుచున్నారు. సకారాం హరి ఉరఫ్ బాబు సాహెబ్ జోగ్ పూణే నివాసియగు సుప్రసిద్ధ వార్కరి విష్ణుబువా జోగు గారికి చిన్నాయన. 1909వ సంవత్సరమున సర్కారు ఉద్యోగము నుండి విరమించిన తరువాత భార్యతో షిరిడీ వచ్చి నివసించుచుండెను. వారికి సంతానము లేకుండెను. భార్యాభర్తలు బాబాను ప్రేమించి బాబా సేవ యందే కొంతకాలమంతయు గడుపుచుండిరి. మేఘశ్యాముడు చనిపోయిన పిమ్మట బాబు సాహెబ్ జోగ్ మసీదులోను చావడిలోను కూడా బాబా మహాసమాధి చెందు వరకు హారతి ఇచ్చుచుండెను. అదియునుగాక ప్రతిరోజు సాటేవాడాలో జ్ఞానేశ్వరియు ఏకనాథ భాగవతమును చదివి వినవచ్చిన వారందరికీ బోధించుచుండెను. అనేక సంవత్సరములు సేవ చేసిన పిమ్మట జోగ్ బాబాతో, నేనిన్నాళ్ళు నీ సేవ చేసితిని, నా మనసు ఇంకనూ శాంతము కాలేదు. యోగులతో సహవాసము చేసినను నేను బాగా కాకుండాటుకు కారణమేమి? ఎప్పుడు కటాక్షించదవు? శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై. సద్గురు శ్రీ
साईनाथुनि शरद बाबूजी की जय। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबूजी की जय। साई रहम नजर करना, बच्चों का पालन करना। साई रहम नजर करना, बच्चों का पालन करना। जाना तुमने जगत में सारा, सब ही झूठ जमाना। जाना तुमने जगत में सारा, सब ही झूठ जमाना। साई रहम नजर करना, बच्चों का पालन करना। साई रहम नजर करना, बच्चों का पालन करना। मैं अंधा हूँ बंदा आपका, मुझसे पद दिखलाना। मैं अंधा हूँ बंदा आपका, मुझसे पद दिखलाना। साई रहम नजर करना, बच्चों का पालन करना। रहम नजर करना, बच्चों का पालन करना। दासगणों कहे अब क्या बोलो, थक गए मेरी रसना। दासगणों कहे अब क्या बोलो, थक गए मेरी रसना। साई रहम नजर करना, बच्चों का पालन करना। साई रहम नजर करना, बच्चों का पालन करना। रहमो नजर करो अब मोरे साई, तुम बिना नहीं मुझे माँ बाप भाई। रहमो नजर करो मैं अंधा हूँ बंदा तुम्हारा। मैं अंधा हूँ बंदा तुम्हारा। मैं ना जानू, मैं ना जानू, मैं ना जानू। अल्लाह इलाही रहमो नजर कर
रहमो नजर करो अब मोरे साई तुम बिना नहीं मोजे माँ बाप भाई रहमो नजर करो काली जमाना मैंने गमाया काली जमाना मैंने गमाया साथिया किरका साथिया किरका साथिया किरका तुम बिना कोई रहमो नजर करो रहमो नजर करो अब मोरे साई तुम बिना नहीं मोजे माँ बाप भाई रहमो नजर करो अपने मस्जिद का झाड़ू गणो है अपने मस्जिद का झाड़ू गणो है मालिक हमारे मालिक हमारे मालिक हमारे तुम बाबा साई रहमो नजर करो रहमो नजर करो अब मोरे साई तुम बिना नहीं मुझे माँ बाप भाई रहमो नजर करो। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ निसरत बाबू जी की जय। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबू जी की जय। साई बाबा
బాబా సాయి 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 సాయి బాబా సాయి బాబా